తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ పేరుతో విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ ను విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే దాదాపుగా 3 సార్లు నోటీసులు ఇచ్చిన కమిషన్ కేసీఆర్ తప్పక రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా అనేది ఉత్కంఠకు తెరలేపుతూ భారీ ర్యాలీగా విచారణకు హాజరయ్యారు మాజీ సీఎం. అయితే దాదాపు 50 నిమిషాల పాటు 18 ప్రశ్నలతో కేసీఆర్ విచారణ ముగిసింది. ఇప్పుడు విచారణ ముగిసింది, మరి వాట్స్ నెక్స్ట్ అనే ప్రశ్న ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతోంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోవడంపై ఆ ప్రాజెక్టులో నాణ్యత లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టింది. దానికి కాళేశ్వరం కమిషన్ను నామకరణం చేస్తూ ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అందరినీ విచారిస్తూ వస్తోంది. తాజాగా అప్పటి మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను సైతం విచారించింది కమిషన్. ఇక మిగిలింది అప్పటి సీఎం కేసీఆర్ మాత్రమే. అయితే నిన్న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై దాదాపు 50 నిమిషాల పాటు విచారణ జరిగింది. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం సమాధానాలు చెప్పారనేది ఎవ్వరికీ తెలియకపోగా ఇప్పుడు విచారణ ముగిసింది. మరి తర్వాత ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. మరోపక్క కేసీఆర్ కాళేశ్వరం విచారణ ముగిసిన కొద్దిసేపటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తామంటూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మొదటి నుంచి రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగింది, దానికి సూత్రధారి పాత్రధారి కేసీఆర్ అయినట్టు ఎన్నో సందర్భాల్లో ఆరోపించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఏ సభకు వెళ్లినా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతినే ప్రధాన ఎజెండాగా ఎంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం అవినీతిని కక్కించింది. దానికి కారణమైన కేసీఆర్ను చెంచల్గూడ జైలుకు పంపిస్తానంటూ అనేక సందర్భాల్లో ఛాలెంజ్ చేశారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కమిషన్ వేసి విచారణ చేపట్టింది. అందుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని విచారించింది. చివరికి కేసీఆర్ను సైతం కమిషన్ ముందుకు వచ్చేలాగా చేసింది. మరిప్పుడు విచారణ కూడా ముగిసింది. ఇక కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా? ఇప్పుడు ఇదే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ విచారణ ముగిసిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారాలను ప్రెస్ మీట్ పెట్టి మరీ బయటపెడతానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే కేసీఆర్ ను అరెస్టు చేస్తారా అనే అనుమానం కలుగుతోంది. నిజంగానే రేవంత్ సర్కార్ చెప్పినట్టు కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా, లేక ఈ కేసును ఇలాగే సాగిస్తారా అనేది చూడాలి.